బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అక్షరాల వివాదం ముదురుతోంది. అక్షరమా బీజాక్షరమా అనే సంశయం భక్తులను అయోమయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారం ఆలయ ఆదాయానికి గండి పెడుతోంది. ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీకి భిన్నంగా అక్కడ వేద పాఠశాల కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. అదేంటి? ఆలయ వర్గాలకు వేద పాఠశాలకు మధ్య ఏంటా పంచాయతీ? చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు. అయితే అమ్మవారి సన్నిధిలో బియ్యంలో లేదా పలకపై అక్షరాభ్యాసం చేయించే సంస్కృతి దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు వేద పాఠశాల కొత్త సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది. చిన్నారుల నాలుకపై గరికతో బీజాక్షరాలు రాస్తోంది. ఆలయంలో అక్షరాభ్యాసం చేసినా ఇక్కడ నాలుకపై అక్షరాలు రాయించుకోవాలని ప్రచారం చేసుకుంటోంది. వేద భారతి పీఠం పేరిట పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో కొనసాగుతోన్న వేద పాఠశాలలో అక్షరాభ్యాసం పేరుతో గరికతో బీజాక్షరాలు రాస్తున్నారు. ఈ తంతు దేవస్థానానికి సంబంధం లేకుండా ప్రైవేటుగా కొనసాగుతోంది. అయితే అక్షరాభ్యాసాల్లో ఈ కొత్త పోకడలు, వింత ఆచారాలు ఏంటనే వాదన బలపడుతోంది. వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి మాత్రం పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాయడం తప్పు కాదంటున్నారు. దీన్ని అడ్డుకునే అధికారం ఆలయ కమిటీకి లేదంటున్నారు. అక్షరాభ్యాసం అమ్మవారి సన్నిధిలో అయితే మనకు తోచినట్లుగా అమ్మవారి యొక్క దివ్య మంత్రములను చిన్నపిల్లలకు పెద్దవాళ్ళందరూ కూడా బీజాక్షరాలు అందిస్తూ మన సేవలు అందజేస్తున్నాం. ఎవరి సేవ చేసినా సరే అది సమాజానికి హాని కలగకూడదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ భగవంతుణ్ణి అమ్మవారిని స్మరిస్తూ అందరికీ మన సేవలను అందజేస్తున్నాం. జై శ్రీవేదం. వేద పాఠశాల పేరిట అనుమతులు తీసుకొని ఈ కొత్త దుకాణం ఏంటని ఆలయ కమిటీ ప్రశ్నిస్తోంది. విద్యానందగిరి స్వామి భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారని, కాసుల కోసమే నాటకం ఆడుతున్నారని అధికారులు అంటున్నారు. రాను రాను అది ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. ఇప్పుడు బీజాక్షరాలు అనేది కొత్తగా మొదలుపెట్టి దీన్ని మా దేవాలయానికి అంటే ఆదాయాన్ని కూడా వాళ్ళు గండి కొడుతున్నారు. అంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న వారిని కూడా బీజాక్షరాలు రాస్తేనే మీకు అక్షరం వస్తుంది అనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది అసత్యం. దాన్ని ఎవరు ప్రజలు నమ్మవద్దు. వేద పాఠశాల వ్యవహారం అమ్మవారి ప్రాశస్త్యాన్ని దిగజారుస్తోందనే వాదన వినిపిస్తోంది. అంతేకాక ఆలయ కమిటీకి వేద పాఠశాలకు మధ్య అగ్గి రాజుకుంటోంది. అయితే ఆలయ కమిటీ నెగ్గుతుందా, బీజాక్షరాల బిజినెస్ కు పులి స్టాప్ పడుతుందా వేచి చూడాలి.